హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ 10 days ఏంటంటే నేను వేరే వర్క్ మీద ఉండడం వల్ల నేను ఈ 10 days మీకు అప్డేట్ అయితే ఇవ్వడం జరగలేదండి. కానీ ఏంటంటే మీకు యూట్యూబ్లో ఎవరైతే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారో వాళ్ళ డౌట్స్ అయితే నేనైతే క్లారిఫై అయితే చేయడం జరుగుతుంది. ఈ రోజు నుండి మనకి ప్రతిరోజు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో మనకి ఇప్పుడు ప్రజెంట్ ఐటీబీపీ రిక్రూట్మెంట్ అండి. ఓకేనా, ఇవి వచ్చేసి పర్మనెంట్ బేస్డ్ జాబ్స్. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఇది వచ్చేసి ఐటీబీపీ, ఇది అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మీరు కింద స్క్రోల్ చేసుకుంటే న్యూస్ అని ఉంది కదండి, న్యూస్ స్క్రోల్ అవుతుంది చూడండి. ఇక్కడ మనకి అడ్వర్టైజ్మెంట్ ఫర్ రిక్రూట్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ హెడ్ కానిస్టేబుల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఏంటంటే అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇట్లా డౌన్లోడ్ అవుతుంది. ఇది వచ్చేసి వాళ్ళది అఫీషియల్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది డిస్కస్ చేసి మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మనకి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి అఫీషియల్ నోటిఫికేషన్ అండి. ఐటీబీపీ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేస్తుంది. రిక్రూట్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ హెడ్ కానిస్టేబుల్ కోసం వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్, ఎలిజిబుల్ బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఇండియన్ సిటిజన్స్. ఓకేనా, మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. గ్రూప్ సి పొజిషన్స్ అండి. ఇండియాలో మనకి పోస్టింగ్ ఎక్కడైనా ఇవ్వచ్చు. పర్టికులర్గా ఒక స్టేట్ అని చెప్పి మెన్షన్ చేయలేదు. ఇండియాలో మీకు ఎక్కడైనా పోస్టింగ్ అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇది వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్. ఎటువంటి ఆఫ్లైన్ ద్వారా మీరైతే అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుందండి. ఆన్లైన్ అప్లికేషన్ డేట్స్ మనం చూసుకున్నట్టయితే 7th July అయితే మనకి స్టార్ట్ అవడం జరిగింది. ఎండింగ్ డేట్ వచ్చేసి 5th August 2024 అయితే మనకి క్లోజ్ అవబోతుంది. ఈ లోపు మీరు ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది. ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ఆఫ్లైన్లో మీరు ఈ డాక్యుమెంట్స్ అనేవి ఏవి పంపించాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో ఒకసారి మీరు అప్లై చేస్తే సరిపోతుంది. ఆఫ్లైన్ మోడ్ ద్వారా మీరేం అప్లై చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇది వచ్చేసి మనకి డీటెయిల్స్ అండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లో మనకి ఏంటంటే పోస్ట్ చూడండి, హెడ్ కానిస్టేబుల్. టోటల్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? 112 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అందులో మెయిల్ కేటగిరీకి వచ్చేసి 96 వేకెన్సీస్ అయితే తీయడం జరిగిందండి. అందులో మనకి కేటగిరీ వైజ్గా ఇచ్చారు. ఓపెన్ కేటగిరీ ఎస్సీ వాళ్ళకి 15, ఎస్టీ వాళ్ళకి 7, ఓబీసీ వాళ్ళకి 24, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 13 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి మనకు వేకెన్సీస్ చూసుకున్నట్టయితే 16 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. కేటగిరీ వైజ్గా వాళ్ళకి కూడా వేకెన్సీస్ అనేవి డివైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే 10% వేకెన్సీస్ అనేవి ఎక్స్ సర్వీస్మెన్కి అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇవి 96 కదా, 96లో 10% అనేవి ఎక్స్ సర్వీస్మెన్కి అయితే ఇవ్వడం జరుగుతుంది పోస్టులు. ఒకవేళ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోకపోతే ఆ 10% కూడా ఓపెన్ కేటగిరీలో యాడ్ చేస్తారు. అవి బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే వాటికి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పే స్కేల్ లెవెల్స్ అండ్ అదర్ అలవెన్సెస్ మనం చూసుకున్నట్టయితే పే స్కేల్ లెవెల్ 4 ఇస్తున్నారండి. ఇనిషియల్గా బేసిక్ శాలరీ 25,500 నుంచి 81,100 వరకు బేసిక్ శాలరీ వస్తుంది. అంటే మనకి ఇనిషియల్గా బేసిక్ 25,500 ఇస్తే గ్రాస్ శాలరీ వచ్చేసి మీకు 45,000 పర్ మంత్ అయితే మీకు వస్తుంది. అలాగే మనకి అదర్ అలవెన్సెస్ చూసుకున్నట్టయితే డిఏ అని, రేషన్ మనీ అని చెప్పేసి, స్పెషల్ కాంపన్సేషన్ అలవెన్స్ అని చెప్పేసి, హెచ్ఆర్ఏ అని, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అని, లీవ్ అలవెన్స్ అని, ఇవన్నీ మీకు ఎడిషనల్ బెనిఫిట్స్ మాట. ఇవన్నీ కూడా మీకు యాడ్ అవుతాయి. అలాగే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్ మనం చూసుకున్నట్టయితే ఏజ్ లిమిట్ వచ్చేసి 20 to 25 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది, అది నేను ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చండి. మీ దగ్గర డిగ్రీ అర్హత ఉంటే చాలు. బీఎస్సీ కానీ, బీకామ్ కానీ, లేదంటే బీటెక్ కానీ, బీఈ కానీ, ఇక్కడ చూడండి డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ, లేదంటే బ్యాచిలర్ ఆఫ్ టీచింగ్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ఇచ్చారు. అలాగే కట్ ఆఫ్ డేట్ మనం చూసుకున్నట్టయితే ఏజ్ రిలాక్సేషన్ కానీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి కానీ ప్రతి దానికి కూడా కట్ ఆఫ్ డేట్ అంటే ఇది 5th August అండి. ఓకేనా, ఈ డేట్ లోపు మీకు ఏజ్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా మీకు కంప్లీట్ అయ్యి ఉండాలి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా దీనికి ఏమీ అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ ఏంటంటే మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని వీళ్ళైతే క్యాలిక్యులేట్ చేస్తారు. క్రూషియల్ డేట్ ఫర్ ఇదేంటి మనకి క్లైమింగ్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కదా, అది కూడా క్రూషియల్ డేట్ కూడా సేమ్ అండి. ఓకేనా, మనకి 5th August మనకి క్రూషియల్ డేట్ అయితే ఇస్తున్నారు.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఓపెన్ కేటగిరీకి వచ్చేసి 3 ఇయర్స్ అండి. ఎక్స్ సర్వీస్‌లో ఓబీసీ వాళ్ళు ఉంటే 6 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్‌లో ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 8 ఇయర్స్. డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి 5 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్‌కి అప్లై చేసుకోవడానికి అయితే లేదండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫిజికల్ స్టాండర్డ్స్. ఇవి చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ స్టాండర్డ్స్‌కి వచ్చేసి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే హైట్ అండి. హైట్ మెయిల్ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 170 సెంటీమీటర్స్ అయితే కంపల్సరీగా ఉండాలి. అలాగే ఫీమేల్స్‌కి వచ్చేసి 157 సెంటీమీటర్స్ అయితే కంపల్సరీగా ఉండాలి. చెస్ట్ మెజర్‌మెంట్స్ మెయిల్ క్యాండిడేట్స్ ఓన్లీ మనం చూసుకున్నట్టయితే మినిమమ్ వచ్చేసి 80 నుంచి 85 వరకు ఎక్స్‌పాండ్ అయితే అవ్వాలండి. మినిమమ్ 5 సెంటీమీటర్స్ అనేది ఎక్స్‌పాండ్ అవ్వాలి. మినిమమ్ అందులో మనకి 80 సెంటీమీటర్స్ ఉండాలి. 80 నుంచి మీకు 5 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువ ఎక్స్‌పాండ్ అయినా ప్రాబ్లమ్ అయితే లేదు. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి వెయిట్ ఏంటంటే మీకు యాస్ పర్ మెడికల్ స్టాండర్డ్స్ బట్టి మీకైతే వెయిట్స్ అనేవి చెక్ చేయడం జరుగుతుంది. ఓవర్ వెయిట్ గానీ, లెస్ వెయిట్ గానీ ఏంటని చెప్పేసి వీళ్ళు చెక్ చేయడం జరుగుతుంది. అది బీఎంఐ అంటారండి. బాడీ మాస్ ఇండెక్స్ అని చెప్పేసి ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని మీకైతే వెయిట్ అయితే క్యాలిక్యులేట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి టాటూస్. చాలా మంది అడిగే డౌట్స్ ఏంటంటే నా బాడీ మీద టాటూస్ ఉన్నాయి. నేను అప్లై చేయొచ్చా లేదని. అది మనకి ఏంటంటే సైజ్ బట్టి ఉంటది. సైజు, లొకేషను, కంటెంట్ బట్టి ఉంటది. ఓకేనా? మీరు కంటెంట్ ఏంటి దేవుడిది ఏపించుకున్నారా? లేపోతే సంథింగ్ ఎవరిదైనా మీ డ్యాడీ పేరా? మీ మమ్మీ పేరా? ఏంటి కంటెంట్ చూస్తారు. తర్వాత లొకేషన్. ఏ లొకేషన్‌లో ఉండేది? హ్యాండ్ మీద ఉందా? నెక్ మీద ఉందా? లేకపోతే లెగ్ మీద? లేపోతే ఏ లొకేషన్‌లో ఉంది? నెక్స్ట్ ఆ పార్ట్ 1/4 ఉండాలి. ఇప్పుడు మన హ్యాండ్ తీసుకున్నారనుకోండి లెఫ్ట్ హ్యాండ్‌లో 1/4 మీరు ఆ సైజ్ ఉందనుకోండి, వాళ్ళు అలౌ చేస్తారు. అంతకన్నా పెద్దగా ఉంటే వాళ్ళేంటంటే మీకు చెప్తారన్నమాట. ఇది మీకు 1/4 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి మీరు ఎలిజిబుల్ కాదు. ఏంటి అని చెప్పేసి మీకు చాలా క్లియర్‌గా మనకి నోటిఫికేషన్ ఇచ్చారు. 1/4 కన్నా ఎక్కువ అయితే ఉండకూడదు టాటూ అనేది. ఏ పార్ట్ మీదైతే ఏపించుకుంటున్నారో ఆ పార్ట్ 1/4 కాలిక్యులేట్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటంటే ఇది ఆన్‌లైన్ మోడ్ అండి. ఈ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అలాగే అప్లికేషన్ ఫీజ్ మనం చూసుకున్నట్టయితే దోస్ హూ ఆర్ బిలాంగ్స్ టు ఓపెన్ కేటగిరీ, ఓబీఎస్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకొచ్చేసి రూ. 100 మాత్రం అప్లికేషన్ ఫీజ్ అండి. ఓకేనా? ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు ఓపెన్ కేటగిరీ, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి మాత్రమే రూ. 100 అప్లికేషన్ ఫీజు. రిమైనింగ్ క్యాండిడేట్స్‌కి ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు. ఎస్సీ, ఎస్టీ అలాగే మనకి ఎక్స్ సర్వీస్ మ్యాన్ అలాగే ఉమెన్ కేటగిరీ ఏ కేటగిరీ వాళ్ళకి కూడా అప్లికేషన్ ఫీజ్ అయితే ఏమీ లేదు. అప్లికేషన్ ఫీజ్ కూడా ఆన్‌లైన్‌లో మీరైతే పే చేయొచ్చు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, యూపీఐ పేమెంట్స్ ద్వారా మీరు పే చేయొచ్చు. అలాగే క్యాండిడేట్స్ వర్కింగ్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఎన్ఓసీ సర్టిఫికేట్స్ అయితే తీసుకురావాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందండి. పీఈటీ, పీఎస్టీ అంటారన్నమాట. ఇవి ఏంటంటే బిఫోర్ స్టార్టింగ్ పీఈటీ, పీఎస్టీ టెస్ట్ క్యాండిడేట్ విల్ అండర్‌గో త్రూ వెరిఫికేషన్ ఆఫ్ ఐడెంటిటీ. మనం ఏంటంటే మన బయోమెట్రిక్ ద్వారా మన ఐడెంటిటీ అనేది వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత మనకేంటంటే ఈ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో వచ్చేసి మనకి భాగంగా పీఈటీ టెస్ట్ అనేది ఫస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫేజ్ 1లో మనకి కండక్ట్ చేస్తారు. ఫర్ మెయిల్ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 1.6 కిలోమీటర్స్ అంటే 1600 మీటర్స్ అనేది 7.3 మినిట్స్‌లో మీరైతే ఎయ్యాల్సి ఉంటుంది. 7.30 మినిట్స్. ఓకే. అలాగే మనకి లాంగ్ జంప్ వచ్చేసి 11 ఫీట్ ఉంటుందండి. 3 ఛాన్సెస్ ఉంటాయి లాంగ్ జంప్‌కి. ఓకేనా? బట్ రన్నింగ్‌కి ఒకటే ఛాన్స్. లాంగ్ జంప్‌కి వచ్చేసి 3 ఛాన్స్ ఉంటాయి. హై జంప్‌కి వచ్చేసి 3 ½ ఫీట్ ఉంటుంది హై జంప్. దానికి కూడా 3 ఛాన్సెస్ అయితే ఉంటాయండి. ప్రాబ్లమ్ అయితే లేదు. మీరు ఒక ఛాన్స్ ఫెయిల్ అయినా ఇంకో 2 ఛాన్సెస్‌లో మీరైతే అది జంప్ చేయొచ్చు. ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్ చూసుకున్నట్టయితే ఇది ఓన్లీ ఫర్ మెయిల్ క్యాండిడేట్స్. ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్ మనం చూసుకున్నట్టయితే 800 మీటర్స్ వచ్చేసి 4.45 మినిట్స్‌లో మీరైతే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అలాగే లాంగ్ జంప్, హై జంప్ ఉంటుంది. అవి కూడా మీకు లాంగ్ జంప్, హై జంప్ అనేవి 3 ఛాన్సెస్ అయితే ఇస్తారు. రన్నింగ్ అయితే ఓన్లీ ఒక ఛాన్స్ మాత్రమే. ఇవి ఏంటంటే మీకు ఓన్లీ జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. ఈ రన్నింగ్, హై జంప్, లాంగ్ జంప్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. మీకు ఎటువంటి మార్క్స్ అయితే ఏవి కేటగిరీ చేయరు. ఓకేనా? మార్క్స్ అయితే ఏమి కాలిక్యులేట్ అయితే ఏమి చేయరండి. తర్వాత ఎవరైతే క్వాలిఫై అవుతారో ఫిజికల్ ఎఫిషియన్సీ తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ మీకు హైట్, వెయిట్ ఇవన్నీ చెక్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా? ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ చూడండి అండర్ వెయిట్, ఓవర్ వెయిట్ క్యాండిడేట్స్ విల్ బి అలౌడ్ టు పార్టిసిపేట్ ఇన్ ది నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అండ్ షల్ నాట్ బి డిబార్డ్ యాజ్ పీఎస్టీ టెస్ట్. అంటే మీకు సింపుల్‌గా అర్థమయ్యేది చెప్తాను. ఓవర్ వెయిట్ ఉన్నాము, అండర్ వెయిట్ ఉన్నాను. నేను అప్లై చేయొచ్చా లేదా? ఏంటి మెడికల్‌లో నేను ఏమైనా డిబార్ చేసే అవకాశం ఉందా అనంటే మీ ఫిజికల్ ఫిట్‌నెస్ మీదే డిపెండ్ అయి ఉంటది. మీరు ఓవర్ వెయిట్ ఉన్నా ప్రాబ్లమ్ లేదు. మీరు ఫిజికల్ ఫిట్‌నెస్ ఇవన్నీ పాస్ అయిపోయారనుకోండి అవన్నీ మీకు కాలిక్యులేట్ చేస్తారు. మీకు ప్రాబ్లమ్ అయితే ఏమి లేదు. ఓవర్ వెయిట్ ఉన్నా సరే మీరు రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్ ఇవన్నీ అయిపోయాయనుకోండి మీకు ఇంకా ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఏమీ ఉండదు. ఓకేనా? నెక్స్ట్ ఫేజ్ 2 వచ్చేసి రిటన్ ఎగ్జామ్ అయితే ఉంటుందండి. 100 మార్క్స్‌కి అయితే కండక్ట్ చేస్తారు. మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటాయి. ఓఎంఆర్ బేస్డ్ అంటే ఆఫ్‌లైన్ గాని, ఆన్‌లైన్ మోడ్ గాని కండక్ట్ చేస్తారు. అది వాళ్ళ చాయిస్.
100 క్వెషన్స్ ఉంటాయి. 100 మార్క్స్. 2 అవర్స్ డ్యూరేషన్ టైమ్ అయితే ఉంటుంది. మనకి ఇంగ్లీషు, హిందీ, జనరల్ అవేర్‌నెస్, క్వాంటిటీ యాప్టిట్యూడ్ ఈ సబ్జెక్ట్స్ మీద ఉంటాయి. ఎన్ని క్వెషన్స్ వస్తాయి, ఎన్ని మార్క్స్ ఉంటాయి అని చెప్పేసి ఉంటుంది. సైకాలజీ మీద ఉంటుందండి. 60 క్వెషన్స్ ఉంటాయి. 60 మార్క్స్. ఇందులో మనకి ఏ టాపిక్స్ ఉంటాయి, ఏంటి అని కూడా మనకి చాలా క్లియర్‌గా అయితే ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ అనేది ఒకసారి డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇవి ఒకసారి మీరు చెక్ చేయండి లింక్స్ అనేవి. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీకి వచ్చేసి 35% మార్క్స్ స్కోర్ చేస్తే వాళ్ళు క్వాలిఫై అయిపోయినట్టే. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 33% మార్క్స్ అయితే స్కోర్ చేయాల్సి ఉంటుందండి. దీనికి ఎటువంటి నెగెటివ్ మార్కింగ్ అయితే ఏమీ లేదు. ప్రతీదీ మీరు అయితే అటెంప్ట్ చేయొచ్చమాట. ఓకేనా? ఎటువంటిది మీకు అయితే నెగెటివ్ మార్కింగ్ అయితే ఏమీ లేదు. తర్వాత వచ్చేసి మనకి మెరిట్ లిస్ట్. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండి. మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ పట్టుకెళ్ళాలి. 10th క్లాస్ మార్కుల లిస్టు, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు వాళ్ళ కేటగిరీ సర్టిఫికేట్, ఓబీసీ సర్టిఫికేట్, అలాగే ఎన్ఓసీ సర్టిఫికేట్ దోస్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు వచ్చేసి ఎన్ఓసీ సర్టిఫికేట్స్ పట్టుకెళ్ళాలి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ ఎవరైతే క్లెయిమ్ చేస్తున్నారో వాళ్ళ రిలవెంట్ సర్టిఫికేట్, పాన్ అండ్ ఆధార్ ఫర్ ఐడెంటిటీ వెరిఫికేషన్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్ ఎవరైనా డిశ్చార్జ్ సర్టిఫికేట్ ఉంటే వాళ్ళు కూడా అది పట్టుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ 4 లేటెస్ట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ కూడా మీరైతే పట్టుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి మెడికల్ ఎగ్జామినేషన్ అండి. మెడికల్ ఎగ్జామినేషన్‌లో ఏంటంటే మీకు ఏవైనా ఇంజ్యూరీస్ ఏమైనా అయ్యాయా? సర్జరీస్ ఏమైనా అయ్యాయా? మీ బాడీ కండిషన్ ఏంటి? ఎలా ఉంది? ఏంటి? అని చెప్పేసి అది చెక్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ అండి. జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్‌లో మనకి చాలా ఇంపార్టెంట్‌వి ఏంటంటే నేను ఇక్కడ చూడండి. ఫర్ పీఈటీ, పీఎస్టీ విల్ బ్రింగ్ ఏ క్లియర్ ఆన్‌లైన్ అప్లికేషన్. ఏదైతే మీరు అప్లై చేస్తున్నారో ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే మీరు పట్టుకెళ్లాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ అప్లికేషన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఏదైతే మీరు ఆన్‌లైన్ అప్లికేషన్‌లో ఫోటో అప్‌లోడ్ చేసి ఉంటారు కదండీ! సేమ్ ఫోటోసే మీరు పట్టుకెళ్లాల్సి ఉంటుంది. ఓకేనా? డిఫరెంట్ ఫోటోస్ కాదు. సేమ్ ఫోటోసే మీరు పట్టుకెళ్లాల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డ్స్ అనేవి ఆన్‌లైన్‌లో మీరైతే డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి మనకిచ్చారు. ఎటువంటి మెయిల్, మెసేజ్ ద్వారా వీళ్ళైతే ఏం చెప్పరు. అలాగే క్యాండిడేట్ బిలాంగ్స్ టు ఫిజికల్లీ హ్యాండిక్యాపర్ కేటగిరీ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ దిస్ ఎగ్జామినేషన్. మీకు ఆల్రెడీ చెప్పాను కదా! పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయితే నాట్ ఎలిజిబుల్ అండి. అండ్ మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే మనకి ఇక్కడ హెల్ప్ లైన్ నంబర్స్ ఇచ్చారు. అలాగే మనకి ఈమెయిల్ ఐడీ కూడా ఇచ్చారు. వీళ్ళకి మీరు కాంటాక్ట్ అయినట్టయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీళ్ళైతే క్లారిఫై చేస్తారు. లేదంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి. ఇప్పుడు ఎవరైతే కొత్తగా అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. మీ దగ్గర ఆల్రెడీ లాగిన్ డీటెయిల్స్ ఉన్నట్టయితే లాగిన్ మీద క్లిక్ చేసి మీరేంటంటే ఇది ఈమెయిల్ ఐడీ అండ్ నెక్స్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుందండి. ఎవరైతే కొత్తగా అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేసి మీ నేము, ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్ ఒకటి క్రియేట్ చేసుకోండి. సెక్యూరిటీ క్వెషన్ ఒకటి క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత క్యాప్చర్ ఎంటర్ చేసింది సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీకు ఈళ్ళొక మెయిల్ ఐడీ పంపిస్తారు. దాన్ని కన్ఫర్మేషన్ చేసుకున్నట్టయితే మీకు లాగిన్ డీటెయిల్స్ మీ ఈమెయిల్ ఐడీ అండ్ మీరు ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నారో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ చేసినట్టయితే అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుందండి. ఇదేనండి ఈ అప్లికేషన్ ప్రాసెస్ అండ్ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇవే. మీకు ఇంకా ఇందులో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.